వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. లాస్ట్ క్లాసుల్లో 6 మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు 6 మోడల్స్ చూడండి. 6 మోడల్స్లో కూడా నేను ఏం చేశాను, కాంప్లిమెంటరీ ఫంక్షన్, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేశాను. కాంప్లిమెంటరీ ఫంక్షను, పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే వైసీతో డినోట్ చేశాను, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే వైపీతో డినోట్ చేశాను. జనరల్ సొల్యూషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ, అంతే కదా. ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఒకసారి మీకు మెథడ్ చెప్తాను. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ముందు మీకు మెథడ్ చెప్తాను. మెథడ్ తెలియకపోతే మీరు ఏమి చేయలేరు. మెథడ్ ఒకసారి నేను నీట్గా నేర్చుకోండి. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఇలా ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ టు సాల్వ్ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏ మోడల్లో ఉండాలి. టు సాల్వ్ d² dx² ప్లస్ p dy/dx ప్లస్ q ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫామ్లో ఉండాలి. ఎనీ ప్రాబ్లం చూడండి, ఇది కూడా ఆ ఫామ్లోనే ఉంది. d²y/dx² ప్లస్ q ఆఫ్ y ఫామ్లో ఉంది. అదే కదా ఉంది ఫామ్లో. అయితే లెట్ ద సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ ఫైండ్ అవుట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇప్పుడే చెప్పాను, వైసీ అంటే అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని, వైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అని. ఇప్పుడు మీరు వైసీని ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీని ఫైండ్ అవుట్ చేయాలంటే 100% మీకు ముందే చెప్తున్నానమ్మా, ఏ ప్రాబ్లం వచ్చినా కాంప్లిమెంటరీ ఫంక్షను c1u(x) ప్లస్ c2v(x) ఫామ్లో రావాలి. అంటే మీరు తీసుకున్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కాంప్లెక్స్ రూట్స్ అయి ఉండాలి. అది ఏవై ఉండాలి ఇక్కడ, కాంప్లెక్స్ రూట్స్ అయితేనే ఈ ఫామ్లో వస్తాయి. ఇచ్చిన ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్ రూట్స్ కాకుండా అన్ఈక్వల్ రూట్స్ కానీ న్యాచురల్ రూట్స్ వస్తే మీరు ప్రాబ్లమ్స్ అయితే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ని చేయలేరు. వైసీ వచ్చేసింది. వైసీ తర్వాత ఇప్పుడు మీరు వైపీని ఫైండ్ అవుట్ చేయాలి. వైపీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వైపీని ఫైండ్ అవుట్ చేయాలంటే a ఇంటూ u(x) ప్లస్ p ఇంటూ v(x). కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది మా ఆన్సరు. ఇప్పుడు మీరు వైపీని ఫైండ్ అవుట్ చేయాలి. వైపీ ఫార్ములా a ఇంటూ u(x) ప్లస్ b ఇంటూ v(x) ఫార్ములా నేర్చుకోవాలి. ఇంకొకటి ఉంది, చెప్పడం మర్చిపోయినాను. రోస్కైన్ ఫంక్షన్ని మీరు డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఏంది ఫార్ములా? w ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు uv డాష్ మైనస్ u డాష్ v. అంటే uv ఫార్ములా చేసినట్టు చేసుకోవాలి. రోస్కైన్ ఫంక్షన్ వస్తేనే మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది, కనుక్కునేశారు. పర్టికులర్ ఇంటిగ్రల్ ఎందుకు? పర్టికులర్ ఇంటిగ్రల్లో ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కనుక్కోవాలంటే ఫార్ములా ఇంటిగ్రల్ మైనస్ విఆర్ బై uv డాష్ మైనస్ u డాష్ v ఇంటూ dx. ఏ కనుక్కోవాలంటే ఫార్ములా. ఈ ఫార్ములా కదా.
ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ మా. ఈ ఫార్ములాలో ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు రోస్కెయిన్ ఫంక్షన్ అనేది. ఓకేనా, అది అందుకోసం. ఇప్పుడు బి కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? యూఆర్ ఫార్ములా జాగ్రత్త నేర్చుకోవాలి మా. యూవి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ విఎక్స్. ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. యూ ఆఫ్ ఎక్స్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసింది రాయాలి. వైపీ ఇప్పుడు దీంట్లో ఫైండ్ అవుట్ చేసింది ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి యూ ఆఫ్ ఎక్స్ ఆడ వచ్చింది సబ్స్టిట్యూట్ చేసి వి ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి వైపీ రాయాలి. ఈ రెండు యాడ్ చేసి రాస్తేనే మీకు ఆన్సర్లు అయితే వస్తాయి. ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో d²y/dx² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఎక్స్ ఇచ్చాడు. ప్రాబ్లము మీరు చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. d² ఇప్పుడు ప్రాబ్లం చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది మా. చూడండి ఎలా చేస్తాను. ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఎక్స్ ఇచ్చాడు. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మామూలు మాటలు ఇవన్నీ. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ d²y/dx² అంటే అది ఏ ఫామ్లో ఉంది? d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఎక్స్. అది అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అయిపోయిందా. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్. ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను ఇంత ముందుగానే చెప్పాను, కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను ఏమని, 100% రూట్స్ అనేవి కాంప్లెక్స్లో ఉండాలి. m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m² ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. రూట్ ఆఫ్ -1 అంటే అది ఇమాజినరీ నెంబరు, రూటుల్లో నెగిటివ్ ఉంటే అది ఇమాజినరీ తీసుకోవాలి. రూట్స్ ఏమొస్తాయి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ నేను చెప్పాను. c1 కాస్ బీటా అంటే 1 కదా, c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్. సార్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఎట్టపోయింది సార్? ఈ పవర్ 0 ఉంది ఇక్కడ, లేకుండా ఏమీ లేదు మా. ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1 కదా, అందుకని రాయలేదు. ఓకేనా, ఫార్ములా ఉంది చూడండి. వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 కాస్ ఎక్స్. రాసుకోండి ఒక స్టెప్ ఏమవుతున్నాడు. c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్. వైసీని చక్కగా ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను వైసీ నుంచి ఎలా చేయాలి మాటలు వినండి జాగ్రత్తగా. c1 u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 v ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మీరు దీంట్లో నుంచి u ఆఫ్ ఎక్స్ని v ఆఫ్ ఎక్స్ని కంపేర్ చేసుకోండి. c1 yc u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 v ఆఫ్ ఎక్స్ కంపేర్ చేశాను. ప్రాబ్లంలో u ఆఫ్ ఎక్స్ ఎంతమా? కాస్ ఎక్స్. v ఆఫ్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్. తెలిసినట్టే ఉంది, కంపేర్ చేస్తే ఆ విధంగా వచ్చింది. డెరివేటివ్ చేయండి ఒకసారి. u డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. అదే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు రోస్కెయిన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. w ఆఫ్ u కామా v. అది ఏంటి ఫార్ములా? uv డాష్ మైనస్ u డాష్ v. చూడండి, u అంటే ఎంత? u ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. v డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత? v డాష్ అంటే కాస్ ఎక్స్. u డాష్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. v ఎంత? సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంతవరకు కంప్లీటెడ్. ఇప్పుడు నేను స్టెప్ ఏం చెప్పాను? రోస్కెయిన్ ఫంక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. వైపీ రాసుకోండి. పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ
యు ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఏ అంటే ఏం చెప్పాను, బి అంటే ఏం చెప్పాను. ఏ అంటే ఇంటీగ్రల్ మైనస్ విఆర్ బై యువి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. బి అంటే ఏం చెప్పాను, ఈ రెండు ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు మా. ఫస్ట్ మొత్తం మీద కనుక్కునేది ఏంది, జనరల్ సొల్యూషన్. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్. తర్వాత ఏం కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్లో కంపేర్ చేస్తే యూ ఆఫ్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్. రోస్కేన్ ఫంక్షన్ కనుక్కునేటప్పుడు మీరు డెరివేటివ్ చేస్తారంతే. అది ఏ ఫార్ములా కాదమ్మా, అది యువి ఫార్ములా అంతే. చూడండి, ఇప్పుడు నేను ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏంది ఫార్ములా, ఏ ఫార్ములా, ఇంటీగ్రల్ మైనస్ విఆర్ బై యువి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. చూడండి, మైనస్ ఇంటిగ్రల్ వి అంటే ఎంత, వి ఆఫ్ ఎక్స్ అని అర్థం, సైన్ ఎక్స్. ఈ మైనస్ కూడా లోపల రాసుకోండి, ఫార్ములా సెంటిమెంట్. చూడండి, ఆర్ అంటే మా, ఇప్పుడు చూడండి నేను చెప్పాను డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై. ఇటు సైడ్ ఉండేది ఆర్, అది ఆర్ అంటే ఎంత, కొసీకెంట్ ఎక్స్. యువి డాష్ మైనస్ యూ డాష్ వి అంటే ఎంత, 1 ఇంటూ డిఎక్స్ మైనస్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి, సైన్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఎక్స్ అంటే 1 బై సైన్ ఎక్స్ అని తెలుసుకోండి. సైన్ ఎక్స్ క్యాన్సిల్, ఇంటిగ్రల్ 1 డిఎక్స్, ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఏ చక్కగా కనుక్కున్నాను. అదేవిధంగా బి కనుక్కోండి. బి ఫార్ములా ఏం చెప్పాను, ఇంటిగ్రల్ యూఆర్ బై యూవి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ యు అంటే ఎంత, కాస్ ఎక్స్. ఆర్ అంటే ఎంత, కొసీకెంట్ ఎక్స్. యూవి డాష్ మైనస్ యూ డాష్ వి అంటే 1. ఆర్ అంటే మీరు రాసుకోవాలి ఇక్కడ ఏమని, ప్రాబ్లంలో కొసీకెంట్ ఎక్స్ అని, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి సారీ, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ అంటే 1 బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. కాస్ బై సైన్ అంటే ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఫార్ములా లాగ్ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు నీట్గా ఏబీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబీ వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి మన నీట్గా. వైపి ఏ ఎంత కనుక్కున్నాను, మైనస్ ఎక్స్. యు ఆఫ్ ఎక్స్ ఎంత, ప్రాబ్లంలో కాస్ ఎక్స్. బి ఎంత, లాగ్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్. వి ఆఫ్ ఎక్స్ ఎంత, సైన్ ఎక్స్. వి ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమా, ఇక్కడ కంపేర్ చేసుకుని వచ్చింది కదా అట్లా. నెక్స్ట్ మీరు జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఒక ప్రాబ్లం చేస్తే సింపుల్గా వస్తాయి. వైసీ ప్లస్ వైపీ. వైసీ ఏమొచ్చింది, ఇది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది, C1 cos x plus C2 sin x. C1 cos x plus C2 sin x minus x cos x plus log mod sin x into sin x. ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ రెండవ ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వస్తాయి. రెండవ ప్రాబ్లం ఒకసారి మీరు చూడండి, ఇదే మోడల్లో చేస్తాను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. సాల్వ్ అనదర్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు tan ax ఇచ్చాడు. అది ఫస్ట్ మీరు ఏమి రాసుకోవాలి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్
in the form of f of d into y is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. చూడండి, m స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ is equal to 0. m square is equal to minus a square. m is equal to plus or minus ai. ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి మా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది ఇక్కడ? c1 కాస్ బీటా ఎక్స్, బీటా అంటే ఎంత? ax, c2 సైన్ ax, ఓకేనా? ఇంతవరకు కంప్లీటెడ్. వైసీ రాసుకోండి. c1 u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 v ఆఫ్ ఎక్స్. u ఆఫ్ ఎక్స్ రాసుకోండి నీట్గా. u ఆఫ్ ఎక్స్ ఎంత? కాస్ ఏఎక్స్. v ఆఫ్ ఎక్స్ ఎంత? సైన్ ఏఎక్స్. u డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేయండి, మైనస్ సైన్ ఏఎక్స్ ఇంటూ ఏ. v డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి, కాస్ ఏఎక్స్ ఇంటూ ఏ. రోస్కెయిన్ ఫంక్షన్ కనుక్కోండి. w ఆఫ్ u కామా v ఇజ్ ఈక్వల్ టు uv డాష్ మైనస్ u డాష్ v. u ఎంత? u ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్. v డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత? a ఇంటూ కాస్ ఏఎక్స్. u డాష్ ఎంత? మైనస్ ఏ సైన్ ఏఎక్స్. v ఎంత? v అంటే v ఆఫ్ ఎక్స్. చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు ఫార్ములా. u ఆఫ్ ఎక్స్ ఇంటూ v డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ u డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ v ఆఫ్ ఎక్స్. ఎందుకు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి. a ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఆఫ్ సైన్ స్క్వేర్ ఏఎక్స్. ఏ కామన్ తీసుకోండి, కాస్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏఎక్స్. ఏ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1. టీటా అంటే ఏఎక్స్. అంటే రోస్కెయిన్ ఫంక్షన్ నేను ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది? ఏ వచ్చింది మా? పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏం చెప్పాను? a ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ v ఆఫ్ ఎక్స్. ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎంత? ఫార్ములా ఇంటిగ్రల్ మైనస్ విఆర్ బై యూ వి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. అదే బి ఫార్ములా ఇంటిగ్రల్ యూఆర్ బై యూ వి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. ఫార్ములాస్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఇటు సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. వి తెలుసు. వి ఎంత? వి ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఏఎక్స్. ఆర్ ఎంత? ప్రాబ్లం ఇచ్చుంటాడు ఆర్. ఏమి ఇచ్చాడమ్మా? tan ఏఎక్స్ ఇచ్చాడు. ఆర్ ఎంత? ఇది ఆరే కదా. tan
ఏఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ విఆర్ బై యువి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. వి తెలుసు, ఆర్ తెలుసు, మైనస్ వి ఎంత సైన్ ఏఎక్స్, ఆర్ అంటే ట్యాన్ ఏఎక్స్, యువి డాష్ మైనస్ యూ డాష్ వి అంటే ఏ అని కూడా తెలుసు. వి అంటే సైన్ ఏఎక్స్, ఆర్ అంటే అది ట్యాన్ ఏఎక్స్ బై యువి డాష్ రోస్కైన్ ఫంక్షన్ ఏ వచ్చింది మా -1/a ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్, ట్యాన్ అంటే మీరు సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ అయితే రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా రావాలి. -1/a సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఏం ప్రాబ్లం అయితే లేదు, నిదానంగా చేయాలి మా. సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంది? ఫార్ములా మీకు ఇంటిగ్రేషన్ చెప్పేటప్పుడు ఈ రెండు ఫార్ములాస్ రెండు కళ్ళు లాంటివని చెప్పాను. 1 + cos 2θ ఫార్ములా 2 cos స్క్వేర్ థీటా అని, 1 - cos 2θ ఫార్ములా 2 sin స్క్వేర్ థీటా అని. ఈ రెండు ఫార్ములాస్ రాకపోతే మీరు మ్యాథ్స్ చేయడం కూడా వేస్ట్, నేను ముందే చెప్తున్నాను. అంత ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ రెండు. సైన్ స్క్వేర్ ఏఎక్స్ అంటే ప్రాబ్లంలో 1 - cos 2θ/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అమ్మా. సైన్ స్క్వేర్ ఏఎక్స్ని ఈ ఫామ్లో రాసుకోవచ్చు. 1 ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు సార్ అనుకుంటే మీరు డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏమని డైరెక్ట్ ఉంది ఫార్ములా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా. ఇలా అయినా రాసుకోండి, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఈ రెండు మెథడ్స్లో మీరు ఏది చేసినా మీకు ఆన్సర్లు అయితే కరెక్ట్గా వస్తాయి. చూడండి, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. -1/a ఇంటిగ్రల్ 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత ఉంది? ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి మా. -1/a ఇంటిగ్రల్ 1/cos ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. అది 1/cos అంటే ఏంటి? సీకెంటా కొసీకెంట్? 1/cos అంటే కొసీకెంట్ కాదమ్మా, సీకెంట్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ క్యాన్సిల్ పోతే కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ -1/a ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ బై ఏం చేస్తే అమ్మా ఎక్స్ని చేస్తే 1 డిఫరెన్షియేషన్ చేయాలి, ఏఎక్స్ని చేయాలి. ఏని కాన్స్టెంట్ డివైడ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఏ. ఏని మీరు లోపలికి మల్టిప్లై చేయండి. -1/a స్క్వేర్ లాగ్ మాడ్ ఈ 1/aని మల్టిప్లై చేస్తున్నాను. సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/a స్క్వేర్ సైన్ ఏఎక్స్
ఇలా మీరు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేశారు. బి వాల్యూ ఫార్ములా ఏంది? ఫార్ములా ఇంటిగ్రల్ యూఆర్, ఏకి మైనస్ విఆర్ మా, బికి యూఆర్, యూ వి డాష్ మైనస్ యూ డాష్ వి ఇంటూ డిఎక్స్. యు అంటే ఎంత వాల్యూ? యు అంటే కాస్ ఏఎక్స్, ఆర్ అంటే ట్యాన్ ఏఎక్స్, ఆర్ అంటే ఎంత? ట్యాన్ ఏఎక్స్ కదా. అంటే నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. యు అంటే కాస్ ఏఎక్స్, ఆర్ అంటే ట్యాన్ ఏఎక్స్. రోస్కైన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వచ్చింది నాకు చూసుకోండి ఒకసారి. ఏమొచ్చింది ఇక్కడ? ఏ వచ్చింది అమ్మా. 1/a కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్, ట్యాన్ అంటే సైన్ ఏఎక్స్ బై కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. కాస్ కాస్ క్యాన్సిల్, 1/a ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి మైనస్ 1/a స్క్వేర్ కాస్ ఏఎక్స్ అయితే వచ్చింది. నీట్గా మీరు ఏం చేయాలి? పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఏం చెప్పాను? ఏ ఇంటూ యు ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అని చెప్పాను. ఏ అంటే ఎంత వచ్చింది? నీట్గా రాయండి. ఏమొచ్చింది? ఏ అంటే ఇదిడా మైనస్ 1/a స్క్వేర్ లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ మైనస్ 1/a స్క్వేర్ లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ tan ax ప్లస్ 1/a స్క్వేర్ sin ax అయిపోయింది. యు ఆఫ్ ఎక్స్ ఎంత? యు ఆఫ్ ఎక్స్ నేను ప్రాబ్లంలో తీసుకున్నాను కాస్ ఏఎక్స్ అని. కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఎంత ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను, మైనస్ 1/a స్క్వేర్ కాస్ ఏఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ వి ఆఫ్ ఎక్స్ ఎంత? మైనస్ సైన్ ఏఎక్స్ కదా, వి ఆఫ్ ఎక్స్ సైన్ ఏఎక్స్. అలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్ సొల్యూషన్ రాస్తేనే మీకు 10/10 వస్తాయి. మా గుర్తుపెట్టుకోండి మాట. జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎంత? వైసీ ఫస్ట్ రాయండి నీట్గా. C1 కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్, C1 కాస్ ఏఎక్స్ ప్లస్ C2 సైన్ ఏఎక్స్ ప్లస్ వైపీ. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాను వైపీ మైనస్ 1/a స్క్వేర్ లాగ్ మాడ్స్ ఎంత అయితే రాయండి నీట్గా. మైనస్ 1/a స్క్వేర్ లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ tan ఏఎక్స్ ప్లస్ 1/a స్క్వేర్ sin ఏఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ మైనస్ 1/a స్క్వేర్ కాస్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ అయితే వచ్చింది. ఏంది ఇది? జనరల్ సొల్యూషన్. మీరు జనరల్ సొల్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చేయాలి. నేను ముందే చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్. మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాసుల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.